దేవుని పరిశుద్ధ నామమునాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఈ విధంగా మనం కూడుకోవటం అనేది దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసము, ఆయన నిర్ణయించిన, ఆయన ఏర్పరిచిన సమయము. ఈ విధంగా దేవుడు మనల్ని ఈ అంచె దినాల్లో ముఖ్యంగా స్థిర బుద్ధిని మనం కలిగి ఉండాలని, చంచలత్వం ఉండకూడదని, అటు ఇటు కొట్టబడకూడదని, ఆ స్థిర బుద్ధి గురించి మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా రారాజుని రాకడలో ఎదుర్కొంటకు మెల్కీసెదెకు క్రమమునే మాకిచ్చితివి. ప్రభు మనకిచ్చింది ఏంటమ్మా? ఇది ఏ లోకస్తులకి, ఏ సంఘస్థులు కానీ, ఏ చర్చి వారికి కూడా ఇది బయలుపరచబడలేదు. వాళ్ళకి తెలుసు, కానీ ఆ క్రమముని వాళ్ళు పాటించలేని ఒక స్థితిలో అందరూ కూడా ఉంటున్న సమయంలో ప్రభు మనకి చూపించిన మార్గము మెల్కీసెదెకు క్రమం. ఏంటమ్మా? మెల్కీసెదెకు క్రమం కదా. ప్రభు యొక్క వంశావళి మనం చూస్తే కూడా ఏది పరలోకంలో ప్రవేశించిన వంశావళి దేని ద్వారా? మెల్కీసెదెకు క్రమం ద్వారానే ఆయన ప్రవేశించాడు. యాజకునిగా ప్రవేశించి ఆయన రాజుగా రానంటున్నాడు. ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ కింగ్. రాజుగా రాబోతున్నాడు. ఒక మెల్కీసెదెకు క్రమంలోనే రాజ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, రాజు. ఎందుకంటే మెల్కీసెదెకు యొక్క మీనింగ్ ఏంటమ్మా? మొదట నీతికి రాజు కదా. మొదట రాజు, ఫస్ట్ కింగ్, తర్వాత సమాధానం. అంటే రెండుటి కూడా ఏం కావాలంటే ఈజ్ ద కింగ్. అంటే ఒక కింగ్లీ మనల్ని కూడా దేవుడు ఎట్లా చేశాడమ్మా? రాజులైన యాజక సమూహంగా దేవుడు మనం చేసింటున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేసింది ఎందుకంటే మెల్కీసెదెకు క్రమంలో ఆ మెల్కీసెదెకు అంటే కూడా వంశావళి లేనివాడు. ఆ వంశావళి లేని ఆ క్రమంలో ప్రభు పరలోకంలో ప్రవేశించడం కాకుండా అదే మార్గంలో మనం కూడా ప్రవేశించగలుగుతామని ప్రభు మనకు చక్కటి ఒక మార్గాన్ని దయచేసి ఉంటున్నాడు. అందుకే మెల్కీసెదెకు క్రమం అంటే ప్రాణం. ఇంకా వేరే క్రమాలు లేవమ్మా. ఉండొచ్చేమో కానీ ఆ క్రమాలు ఇక్కడి వరకే పనిచేస్తాయేమో, పరలోకంలో తీసుకుపోవు. ఎన్నో లోకంలో క్రమాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా పద్ధతులు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఆ పద్ధతులు ఎంత మట్టిగా అంటే వాళ్ళ జీవితం ఎంత మట్టికి ఈ లోకం మీద, భూలోకం మీద నడుపుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి. అవి పనిచేస్తాయి, అది కూడా చెప్పలేము కదా. కానీ ఇదైతే మాత్రం ఈ క్రమంలో మెల్కీసెదెకు క్రమంలో మనం కంపల్సరీగా దీంట్లో చుట్టాలు ఉండరు, బంధుత్వం ఉండదు. నేను ఆ మాటకి 100% రాస్తున్నాను, చెప్తున్నాను. ఎందుకంటే చుట్టాలు బంధుత్వాన్ని మనం ప్రాముఖ్యత ఇస్తే మెల్కీసెదెకు క్రమంలో మనం సరైన విధంగా మన యొక్క బాధ్యతలు మనం నిర్వహించలేం. మనకి ఇవ్వబడిన పనిని మనం గుర్తించలేము. ఆ మాట దాంట్లో అర్థం చేసుకుని ఎవరికో నేను ఎగెన్స్ట్ కాదు, ఎవరికో మనం శత్రువు కాదు. ఎందుకంటే మనకున్న పని ఒకటి ఉన్నది. మన పొట్టకు మనం తింటూ మన ఈ పనులు చేసుకుంటూ ఈ మెల్కీసెదెకు క్రమానికి సంబంధించిన దానికోసం మనం పాటుపడితే పాడడానికే సమయం సరిపోదు. ఎవరో వస్తారు మనలో మాట, రా అబ్బా బయటికి పోతుంటారు. ఏమైందమ్మా? నీ క్రమానికే నీకు టైం సరిపోయినప్పుడు ఇక నువ్వు అక్కడే డిస్టర్బ్ మై టైం, సమయం సరిపోవటంలే. మెల్కీసెదెకు క్రమం అంటే అందుకే దేవుడు మనల్ని చక్కటి ఒక జీవితాన్ని దయచేసి ఉంటున్నాడమ్మా. అది
వధకు సిద్ధమైన గొర్రె. ఏంటమ్మా? వధకు సిద్ధమైన గొర్రె. ప్రభువు ఒక చక్కటి క్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. తాను వధింపబడిన గొర్రెగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? వధకు సిద్ధమైన గొర్రెల వలె మనం ఉండాలి. ఎందుకంటే అక్కడే నిజమైన విజయం ఉన్నది. రియల్ విక్టరీ ఎక్కడుందమ్మా? వధకు సిద్ధమైన అంటే ఏంటప్పుడు దాన్ని బట్టి ఏమొస్తుంది మనకి? దానికి ఏమొస్తుందమ్మా? మనం అనుకున్న ఏం బుద్ధం అది? స్థిర బుద్ధి వస్తుంది. గమనించి ఆ స్థిరమైన బుద్ధి దేనికి వస్తుంది? ఎట్లా వస్తుందంటే ఐఆమ్ మెంట్ ఫర్ దట్. ఇది అంతే, దాని గురించి నేను ఉన్నదే దానికోసం. అప్పుడు స్థిరమైన బుద్ధి వస్తుంది. లేకపోతే ఎవరు పడితే వాడికి అటు మనము లొంగిపోతూ ఉంటాం. ఎవరు పడితే వాళ్ళకి మనము బానిసలు అయిపోతూ ఉంటాం. అందుకే దేవుడు చక్కటి ఒక సమయాన్ని ఇచ్చాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమం గుండా మనం పోదాం అంతే. ఇంతకాలం నడిచింది వ్యర్థమా? మా సహోదరి, ఇంతకాలం నడిచింది వ్యర్థమైనా? మీద ఆలోచించాలి. ఇంతకాలం నడిచిన నడకకి అంతం ఉన్నది. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఇది ఆగేది కాదు, టర్న్ తీసుకునేది కాదు. సాతాను ఎన్నో రకాలుగా వాడు పని చేస్తూనే ఉంటాడు. అమ్మా, వాడు వదిలిపెట్టడు. వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. వాడి పని అది. వాడు ఏంటంటే వాడు కంపల్సరీగా ఆ క్రమాన్ని తప్పించాలి. క్రమాన్ని ఎదుగు వాడు తెలుసు. ఎందుకంటే క్రమం అనేది చాలా డేంజర్ క్రమం. ఆ క్రమంలో నిలిచి ఉన్న వాళ్ళు ఎవరు అందరూ కూడా పరలోకానికి పోతున్న సంగతి. అందుకోసమే ఆ క్రమాన్ని మనం హత్తుకొని ఉండాలని దేవుడు మనకు చక్కటి జీవితాన్ని అనుగ్రహించున్నాడు. గమనించాను. నా మట్టుకైతే ఈ యొక్క మెల్కీసెదెకు క్రమంలో నెమ్మది అనేది ఒక మెల్కీసెదెకు క్రమంలోనే మనకి కనబడుతుంది. ఎక్కడమ్మా? మెల్కీసెదెకు క్రమంలో నెమ్మది కనబడుతుంది. మెల్కీసెదెకు క్రమాన్ని ఎవరైనా ఉపేక్షించినా, మెల్కీసెదెకు క్రమాన్ని తప్పినా ఏమైద్దామా? యూ విల్ నాట్ హ్యావ్ పీస్. దుష్టులకు ఏముండదమ్మా? నెమ్మది ఉండదు, అవకాశమే లేదు. దుష్టులకు నెమ్మది ఉండదు. ఫైర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెమ్మది. ఏంటమ్మా? ఫైర్ అంటే ఏంటి? ప్రభు కోసం అగ్ని. రగలటం అనేది నెమ్మదికి సంబంధించింది కాదు. రగిలే సమయంలో రగలాలి, రెండో సమయంలో నెమ్మది ఉండాలి. ఆ నెమ్మది మన లోపల మనల్ని మనతో ఉంటూ మనల్ని నడిపించేది నెమ్మది అమ్మ. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. సో నెమ్మది అనేది మనకు ఉండదా లేదా అని మనము ఎల్లప్పుడూ కూడా ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాము. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది ఒక మాట, నేను చదువుతామా. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 3వ వచనం. ప్రజలందరూ అనుకుంటున్నట్ట, ఏమనుకుంటున్నారు? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు, చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటిష్ఠించింది కనుక వారెంత మాత్రం తప్పించుకొన లేరు. ఎంత మాత్రం తప్పించుకోలేరు. ఎప్పుడైనా మనకి చెప్పి వస్తుందేమో, చెప్పకుండా వస్తుంది. గమనించాం ఎంత మాత్రం. ఎందుకంటే అంత నెమ్మదిగా ఉందనుకుంటున్నారు వాళ్ళు. లోకం అనుకునేది అంటే నెమ్మది అనుకుంటుంది. ఆ నెమ్మది కాదు. నెమ్మది కావాలన్నా ఆ నెమ్మది కాదమ్మా. మనకు కావాల్సిన నెమ్మది ఎక్కడి నుంచి? స్థిర బుద్ధి నుంచి రావాల్సిన నెమ్మది. ఆ స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉంటున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యానికి ఎంత సమయాన్ని మనం ఇస్తే అంత ఆశీర్వాదకరం. దేవునితో సహవాసం అనేది అంత ముఖ్యమైనది. ఆయన క్రమంలో కనబడేది ఆయన వాక్యం. కాబట్టి ఆ వాక్యము మనకి నెమ్మది. అందుకే ఆ పాట పాడించిన, లేదమ్మా నీ వాక్యమే నన్ను బతికించను, బాధలలోనే కాదు ప్రతిసారి కూడా ఏంటమ్మా నెమ్మదినిచ్చింది. దేవుడికి వచ్చేది ఎక్కడ, మనకి నెమ్మది ఎక్కడ ఉందంటే వాక్యం.
వాక్యంలో నెమ్మది ఉంటుంది. ఎప్పుడైతే మనం వాక్యం నుంచి నెమ్మది పొందుకోవడానికి ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆ నెమ్మది అనేది మన దగ్గర ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంకెక్కడో నెమ్మది కోసం నువ్వు ప్రయత్నిస్తుంటే